మీరు ఇప్పుడు నమ్ముతున్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని? అంచనా విలువ 1,00,000 కోట్లది 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుందండి? పార్టీ మారిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా? నేనేమంటున్నానంటే ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఐ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేయాల ఆసక్తి నాకున్నది. మీరు బీఆర్ఎస్లో చేరి దాదాపు 3 నెలలు అయింది. ఎలా ఉంది మీ ప్రయాణం? ఆఫ్టర్ జాయినింగ్ టు బీఆర్ఎస్ పార్టీ ఇట్ హస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓన్డ్ బై కేసీఆర్ దగ్గర మొదటి రోజు మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఆయన కలవటం అసంభవం, ఎవరికి అపాయింట్మెంట్ దొరకదని. మరి ఎక్కడ పోతుందో తెలియదు. కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంది? నా కాంట్రిబ్యూషన్స్ గుర్తిస్తుందని చెప్పి భావించింది. నేను బానిసత్వాన్ని నేను సహించాను. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్? కేసీఆర్ గారు ఉద్యమ నేత. అది ఒకప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఓ 4 లక్షల కోట్లు ఆయన అప్పు చేసి మీరు చేసిన దాని మీద ప్రజలు రైతాంగం తృప్తిగా ఉంటే ఇన్ని ఆర్భాటాలు ఎందుకే? నమస్తే. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, 1 సారి ఎమ్మెల్సీ. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా ఒడిదుడుకులు చూసిన టి జీవన్ రెడ్డి ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే జీవన్ రెడ్డి. నమస్కారం. మీరు బీఆర్ఎస్లో చేరి దాదాపు 3 నెలలు అయింది. ఎలా ఉంది మీ ప్రయాణం? ఐఎమ్ కంఫర్ట్. ఇప్పుడు నేను ఎక్కడున్నాక అనేది అవుతుందో పరిస్థితులకు అనుగుణంగా పనిచేయటం నాకు అలవాటు మొదటి నుండి కూడా. రాజకీయంగా ఏది అవుతుందో ప్రజలకు సన్నిహితంగా ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందించటం నా మొదటికెళ్ళి కూడా. అంటే నేను మై పొలిటికల్ ఎంట్రీ కేమ్ విత్ ఏ పంచాయత్ సమితి ప్రెసిడెంట్. అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతుందో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు. కానీ జనరల్గా చెప్తుంటారు కేసీఆర్ దగ్గర మొదటి రోజు మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఆయన కలవటం అసంభవం, ఎవరికి అపాయింట్మెంట్ దొరకదని. మీరు ఎన్నిసార్లు కలిశారు బీఆర్ఎస్లో చేరిన తర్వాత? కేసీఆర్ గారితో నాకున్నటువంటి అంటే సాన్నిహిత్యం ఏదైతుందో బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు పాలిటిక్సే మా ఇద్దరికి సాన్నిహిత్యం ఉంది. నేను 81 సమితి ప్రెసిడెంట్ గెలవకంటే ముందు నుండి కూడా ఏదైతుందో స్టూడెంట్ పాలిటిక్స్కి వెళ్ళి కూడా ఏదైతుందో మాకు ఇద్దరికి పరిచయం ఉన్నది. యాక్చువల్లీ ఏదైతుందో 83లో బోత్ ఆఫ్ అస్ కంటెస్టెడ్ ఫర్ ఎమ్మెల్యే. ఆయన సిద్దిపేటకి వెళ్ళి ఏదైతుందో నారోలీ హీ లాస్ట్, నేను ఐ వన్, నేను మినిస్ట్రీ కూడా అయిపోయా. అప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ అప్పుడు 1.5 year వీఆర్ టుగెదర్. నేను తర్వాత ఎన్టీఆర్ గారితో డెఫర్ కావటము, టీడీపీకి వెళ్ళి బయటకు రావటం. ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు. ఇద్దరం టీడీపీ. ఫస్ట్ టైం ఇద్దరం కూడా టీడీపీకి వెళ్ళి కంటెస్ట్ చేసినాం. 83 ఈ లాస్ట్ నారోలీ, సిద్దిపేటకి వెళ్ళి ఏదైతే నారోలీ హీ లాస్ట్, ఐ వన్ అండ్ బికమ్ మినిస్టర్. తర్వాత ఏదైతే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారితో డెఫర్ అయిపోయి బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన తర్వాత హీ స్టూడ్ విత్ ఎన్టీఆర్. సరే నేను కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన 85 ఎలక్షన్స్ ఐ లాస్ట్, 85 ఎలక్షన్స్ ఈ వన్. మళ్ళీ అగైన్ నేను 89 ఐ వన్, హీ వన్ ఫ్రమ్ టీడీపీ. 89 ఐ వన్, హీ వన్ ఫ్రమ్ టీడీపీ. 94 కాంగ్రెస్ నుంచి ఆయన టీడీపీకి వెళ్ళి నేను 94 ఎలక్షన్స్ ఐ లాస్ట్, 94 ఈ వన్. 94లో ఏదైతుందో నాపై ఎల్ రమణ గారు ఎమ్మెల్యే గెలిచి వారు మంత్రి అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ కూడా ఎలక్ట్ అయ్యాడు. వారు పార్లమెంట్ మెంబర్ ఎలక్ట్ కావడంతో ఏదైతుందో జగిత్యాలలో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఏదైతే 96 ఉప ఎన్నికల్లో యాజ్ అన్ అపోజిషన్ క్యాండిడేట్ 1,00,000 అంటే అవుట్ ఆఫ్ 1 lakh పోల్డ్ ఓట్సే ఐ వన్ విత్ 54,000 రికార్డెడ్ మెజారిటీ. అప్పుడు ఆ విధంగా చెప్పాలంటే అది. కానీ మళ్ళీ 2 సార్లు మీరు ఆయన మీద పోటీ చేశారు. 2006, 2009లో ఎగ్జాక్ట్ మీరు ప్రత్యర్థులుగా మారారు. 94 ఐ లాస్ట్, 96 ఐ వన్నే ఇంకో అభ్యర్థి ఉండే. అప్పుడు రమణ గారు పార్లమెంట్ గెలవడంతో ఏదైతుందో ఆయన స్థానంలో వేరెవరు పోటీకి వచ్చారు. 96 ఐ వన్, 99 రమణ గారి మీద గెలిచాను నేను, 2004 రమణ గారి మీద గెలిచిన, 2009 మళ్ళీ అగైన్ ఐ లాస్ట్, 2009 అగైన్ ఐ లాస్ట్ టు రమణ. తర్వాత ఏదైతున్నదో సరే 2018 ఐ లాస్ట్, 19 నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్. మళ్ళీ 23లో కూడా మీరు 23 అగైన్ ఐ లాస్ట్. కానీ నేను మాట్లాడుతుంది కేసీఆర్ గారిని మీరు చేరిన తర్వాత ఎన్నిసార్లు కలిసే అవకాశం? 4-5 టైమ్స్ కలిసి ఉంటాను. ఓకే, 4-5 టైమ్స్ కలిసి ఉంటా. అంటే ప్రత్యేకంగా కలవాలని చెప్పి నేను సమయం అడిగితే ఎప్పుడైనా ఇస్తున్నారు, అట్లేం లేదు నాకు. కానీ జనరల్గా ఒక ఆరోపణ ఏంటంటే చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కేసీఆర్ ఒకసారి చేరిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు అని. మీరు అట్లా ఫీల్ అయ్యారా? ఒకటి చంద్రమౌళి గారు, ఇప్పుడు రాజకీయంగా మాకెంత అనుభవం మీకు కూడా అంత అనుభవం ఉన్నదే. కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీలో చేరిన తదుపరి
పదవులు పొందినోళ్ళు ఎవరు లేరు. ఉమ్, మీరేదంటున్నారో ఆయన ఒకసారి పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకడే కష్టం అని మీరు అంటున్నారు కదా! ఇవాళ పార్టీలో చేరిన తదుపరి ఇవాళ పొన్నాల లక్ష్మి గారు ఏదైతే ఉందో ఈ జాయిన్డ్ ఇంటూ బీఆర్ఎస్ పార్టీ ఇన్ 2023. ఇన్ 2023 బీఆర్ఎస్ లాస్ట్. అవకాశం రాలేదు. ఉమ్, అంతే తప్ప మీరు ఎవరిని తీసుకోండి నేను చెప్పంటున్నాను నేను. ఒకసారి కేసీఆర్ గారు రాజకీయంగా ఏదైతుందో ఆ పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే తోడ్పడుతున్నారని చెప్పి భావిస్తారో వారందరిని ఏదో రకంగా అకామిడేట్ చేశారు. కానీ ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, బహుశా ఆయనతో పనిచేసిన ఈటల రాజేందర్, చాలామంది, ఈవెన్ డిఎస్ కూడా, డి శ్రీనివాస్, చాలామంది ఇట్లాంటి ఆరోపణలు చేసేవాళ్ళు. చూడండి అన్న, ఆల నరేందర్ గారు ఏదైతుందో అప్పుడు పార్టీలో వీళ్ళు మెర్జ్, ఒక విధంగా పార్టీ మెర్జ్ అని చెప్పచ్చు మనము. అవును. ఆయన పార్లమెంటుకు అవకాశం రావడం కాదు, ఈ కేసీఆర్ గారు ఒక మంత్రి అయితే నరేందర్ గారు ఇంకో పదవి కేంద్రంలో, 2 మంత్రి పదవులు వస్తే ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక మంత్రి పదవి అయితే నరేంద్ర గారు ఒక మంత్రి పదవి. ఆయన క్యాబినెట్, ఈయన సహాయ మంత్రి. మరి ఉమ్, న్యాచురల్లీ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏదైతే క్యాబినెట్ నరేంద్ర గారు ఏదైతే ఉందో ఈజ్ ఆల్సో బిన్ స్టేట్ మినిస్టర్ సంథింగ్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్. విజయశాంతి గారు కూడా లోక్సభకు వచ్చిండ్రు. మీకు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల యూపీఏ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందో విజయశాంతి హర్సెల్ఫ్ డెఫర్డ్ విత్ కేసీఆర్. డి శ్రీనివాస్ గారు ఏదైతే ఉందో ది మూమెంట్ ఈ జాయిన్ ఇన్ టు టీఆర్ఎస్ పార్టీ ఆయన రాజ్యసభ కాండిడేట్ చేసిండ్రు. మీరు కంఫర్టబుల్గా ఉన్నారా బీఆర్ఎస్? నేను ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్ట్. నేనేమంటున్నా, పదవే ప్రధానం కాదు ప్రజా జీవితంలో. నా దృష్టి లోపల ప్రజా జీవితంలో పదవే ప్రధానం కాదు. మీరు ఇనిషియల్గా ఒకే పార్టీలో పనిచేశారు, కేసీఆర్ కానీ మీరు కానీ. తర్వాత 2 వేర్వేరు పార్టీలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్? నేను 14లో యాజ్ అన్ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యాను. వాళ్ళు ఫస్ట్ టైం కరీంనగర్కి వచ్చిండే యాజ్ అన్ చీఫ్ మినిస్టర్. కరీంనగర్లో ఏదేదో 13 అసెంబ్లీ స్థానాలు ఉంటే 12 టీఆర్ఎస్ గెలిచింది, నేను ఒక్కరిని కాంగ్రెస్ గెలిచాను. అంటే ఒక విధంగా చెప్పాలి మొత్తం నార్త్ తెలంగాణలో ఐ వాజ్ ఓన్లీ ది లోన్ రిప్రజెంటేటివ్. అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచే వాళ్ళు ఇద్దరం, విఠల్ రెడ్డి గారు నేను. విఠల్ రెడ్డి గారు జాయిన్ ఇంటూ టీఆర్ఎస్ పార్టీ, ఐ రిమైన్ విత్ కాంగ్రెస్ పార్టీ యాజ్ అన్ అపోజిషన్ లెజిస్లేటర్. మొత్తం నార్త్ తెలంగాణలో ఏదైతే సోల్ రిప్రజెంటేటివ్. కేసీఆర్ గారు ఫస్ట్ టైం కరీంనగర్కి వస్తే నేను ఏదైతే యాజ్ అన్ అపోజిషన్ లెజిస్లేటర్ నేను మీటింగ్ అటెండ్ అయిపోయాను. నేను వారు ఏదైతే ఉందో మొత్తం రివ్యూ చేసిన తదుపరి స్థానికంగా ఉండే సమస్యల మీద నన్ను ముందు, బికాజ్ ఐఎమ్ సీనియర్ లెజిస్లేటర్ బై దట్ టైం, నన్ను ఏంటి వాట్ ఈస్ పరిస్థితి ఏంటంటే నేను సమస్యలన్నీ విద్యుత్ సమస్యలే కానివ్వండి, అప్పటికి ఏదైతుందో ఈ డ్రౌట్ సంబంధించినట్టు ఒక నిధులు విడుదల కాలేదు. ఉమ్మడి రాష్ట్రం లోపల ఏదైతుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు నిధులు విడుదల చేయలేదు. నేను దృష్టి పట్టుకపోయాను. అంటే నిధులు విడుదలకి ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసిండ్రు. పవర్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావడానికి ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ అవన్నింటి కూడా సూచనలు చేసిండ్రు. జగిత్యాల కాన్సెన్స్ సంబంధించి లింక్ ఆదిలాబాద్ విత్ కరీంనగర్ గోదావరి నది మీద అప్పుడు ఏదో 70 కోట్లతో ఒక వంతెన ప్రతిపాదిస్తే ఇమీడియట్లీ గోట్ శాంక్షన్. ఇమీడియట్లీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో వారి మొట్టమొదటి శాంక్షన్ ఏది అవుతుందో జగిత్యాల కాన్సెన్స్. మీ మాటకు మంచి విలువిచ్చి మీ అడిగిన పనులు Yes. చేసేవాడు. ఎస్, నేను ఇప్పుడు ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్స్, దిస్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్స్. ఓకే. తర్వాత వారు జగిత్యాల సందర్శించినప్పుడు కూడా ఏది ఇస్తుందో నా గౌరవం నాకు లభించింది యాజ్ అన్ అపోజిషన్ లెజిస్లేటర్ ఎప్పుడు కూడా. మళ్ళీ ఉద్యమ నేత పనిచేసినాడు కాబట్టి అంటే హౌ టు మూవ్ విత్ ది పీపుల్. కానీ ప్రతిపక్షాలు కానీ లేదా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అందుకు డిఫరెంట్ వర్షన్ చెప్తుంటారు. ఆయన నియంతృత్వంగా ఉంటాడు, ఎవరి మాట లెక్క చేయడు, ఎవరి సలహాలు ఇప్పుడు తీసుకోడు అని. సహజమే. ఇప్పుడు విజయ రామారావు గారు ఏది ఇస్తుందో అప్పుడు ఆయన ఫ్లోర్ లీడర్గా చేసిండ్రు విజయ రామారావు గారిని. ఈటల రాజేందర్ గారు సార్ ఆఫ్ కోర్స్ ఈ డెఫర్డ్ విత్ కేసీఆర్, బట్ ఆయన కేసీఆర్ గారితో పనిచేసి ఉద్యమంలో ఏదైతుందో వారు కలిసి పనిచేసిండ్రు. ఉద్యమంలో కలిసి పనిచేయడంతో ఏదైతుందో రాజేందర్ గారి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని కమలాపూర్ గారు మీ కాన్స్టిట్యున్సీ ఆయనకి ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీకి అవకాశం ఇచ్చిండు. సరే అఫ్ కోర్స్ కేసీఆర్తో విభేదించిన తదుపరి ఏదైతుందో రాజేందర్ గారు ఆయన బాట ఆయన ఎంచుకున్నాడు. కానీ కొద్దిగా వెన్నెముక ఉంది అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసి గులాబీ జెండాకు మేము కూడా బాసలమే, మేము కూడా నాయకులు అన్నందుకే కదా ఆయన బయటికి పంపించారు. సరే కారణాలు ఏదైతే వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది నేను ఐ కెనాట్ గో ఇంటు ఇట్. నాకు తెలియని విషయాల్లో నేను లోపలికి అంత డీప్గా పోవడం సరైనది కాదు. బట్ మొత్తానికి ఏదైతుందో డెఫర్ అయ్యండి కేసీఆర్ గారితో, డెఫర్ అయ్యి బయటకు వచ్చిండు. బయటికి రావడంతో బీజేపీని ఎంచుకున్నాడు.
బీజేపీని ఎంచుకున్నాడు. బీజేపీలో ఈజ్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ. లెజిస్లేటర్‌గా ఎంపికయిండు. తర్వాత పార్లమెంట్‌కి ఎంపికయిండు. దానిదేముందన్న రాజకీయంగా ఎవరి బాట వారిది. మీరు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్‌లో. యాహ్! ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. యాహ్! 2 సార్లు ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆ సందర్భంలో మీరు కేసీఆర్ మీద చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్‌కు రావడాన్ని ప్రజలు ఆమోదిస్తారా? నేను కేసీఆర్ గారిపై ఎప్పుడు మాట్లాడినా విధానపరంగానే మాట్లాడానే. హ్మ్. కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఏదైతుందో ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించడము, ఆయన ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయటం, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏదైతుందో అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడే. అవును. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యాజ్ కమిటెడ్ ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ సంబంధించి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉందనేటు ఒక అభిప్రాయాన్ని నేను ప్రజలు తీసుకెళ్తూ పోటీ చేశాను నేను. కానీ మీరు వ్యక్తిగతంగా చాలా అవినీతి ఆరోపణలు చేశారు ఆయన మీద. అలాంటి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లోకి వస్తే ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ నేను చేసుకుంటారు? ఏదైతే వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేసినట్టు గుర్తులేదండి. ఎప్పటికి కూడా చెప్పండి. ఒక్కసారి నేను వీడియో విధానపరంగా చూపిస్తాను. ఏదైతుందో మాట్లాడాను నేను. ఒక వీడియో చూపిస్తాను మీరు. ప్లీజ్. కేసీఆర్ గారు న్యాయ విచారణ ఎదుర్కొనేటువంటి ఒక సమయం లేకపోలేదని చెప్పి పేర్కొండి. ఇవాళ కూడా చెప్తున్నాను నేను. ఈయనది కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటారు, నరేంద్ర మోడీ గారు. అమిత్ షా అంటారు, నిర్మలా సీతారామన్ గారు అంటారు. మరి ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేసీఆర్ గారి ఏటీఎం ఆయన అంటారు. మీరు ఇంత స్పష్టంగా ఇప్పుడు చెప్పిన కన్నడలో మీరు నేను స్పష్టంగా మీరు ఇంకా దయచేసి ప్లీజ్ గోయింగ్ టు ఇట్. యా. ప్లీజ్ గోయింగ్ టు ఇట్. ఇంకొకటి నో ప్లీజ్ గోయింగ్ కాళేశ్వర టు ఇట్. అవినీతి పరులకు ఉరిశిక్ష వేయాలి అని నో అంత సీరియస్ డెఫినెట్ కామెంట్ నేనేమంటున్నా చేసిన మీరు రుజువైతే ఒక్క నిమిషం. ఏమన్నా ఎంక్వైరీ చేసుకోపండి చెప్పండి. ఇంజనీర్ ఏమంటుండ్రు, దీని మాదేముంది, మమ్మల్ని ఏమన్నా సదవనిచ్చిందా, చూడనిచ్చిండా? ఆ దూరం ముఖ్యమంత్రి అడిగానే కదా చేసి ఉరి తీయాలని చెప్పంటారు. ఇప్పుడు మీరు అవినీతి ఆరోపణలు రుజువైతే దయచేసి గమనించండి. అవినీతి ఆరోపణలు రుజువైతే చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలైతే ఉరి తీస్తున్నారని చెప్పిన ఉదాహరణ పేర్కొనండి. ఓకే. ఇవాళ ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతుందో మోడీ గారు ఆరోపణ చేస్తుండ్రు, అమిత్ షా గారు ఆరోపణ చేస్తుండ్రు. వీళ్ళ కేంద్రంలో ప్రధానమంత్రి మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు లెట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ బి కాన్స్టిట్యూటెడ్. ఇప్పుడు ఏదైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,00,000 కోట్లు అని చెప్పని అందరం కూడా పేర్కొన్నాము. ఇట్స్ 1,00,000 crore 4 కోట్లు అటో ఇటో కావచ్చునే. మీరు ఇప్పుడు నమ్ముతున్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని? అరే ఇప్పుడు అవినీతి అనేది ఏదైతుందో అది ఆధారపూరితంగా ఉన్న ప్రతి దానిలో మనం ఏదైతుందో అంచనా విలువల కంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏదైతుందో మరి ఎక్స్పెండిచర్ అధికంగా అయింది అనే ఒక అంశాలు పేర్కొనడం సహజమని చెప్పంటాం. ఇవాళ మనము మేడిగడ్డ బ్యారేజ్ కృంగిందే. మేడిగడ్డ బ్యారేజ్ అంచనా విలువ ఎంత? 4,400 కోట్లు. ఇట్ ఇస్ లెస్ దెన్ 5,000 crores. కుంగిన ఎన్ని? 2 పియర్స్. కుంగిన ఎన్ని? 2 పియర్స్. ఆ 2 పియర్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? 500 కోట్లు అవుతుంది. కానీ మీరే చాలా దశాబ్దాల పాటు చెప్తూ వచ్చారు కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు, లక్షల కోట్లు తిన్నారని. ఇప్పుడు అంటే పార్టీ మారిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే 1,00,000 కోట్లు అవినీతి అనేది కాదు, ఉమ్, అంచనా విలువ 1,00,000 కోట్లు. ఉమ్. అంచనా విలువ 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుందండి? కానీ ఈ ఆరోపణలు మీరు చేసినవే కదా. నేనేంటి కాదు, సహజంగానే ఏదైతే ఒక ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో మాట్లాడుతుంటాను. నేను కూడా ఏదైతుందో 1,00,000 కోట్ల అవినీతి అనలే నేను, అంచనా విలువ 1,00,000 కోట్ల నేను. అది ఎల్ఎన్టీ ఏదైతుందో వాళ్ళు డిఫెక్టివ్ లయబిలిటీ కింద ఏదైతున్నదో వాళ్ళు కట్టడానికి కూడా సభ్యత వ్యక్తం చేసిండ్రు. 500 కోట్లు అంటే ఎంత సార్? మొత్తం 1,00,000 కోట్లలో ఎంత అవుతుంది? 0.5% అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చి వాళ్ళ 30 మాసాలు గడుస్తుందే, నువ్వు దాన్ని ఎందుకు ఎల్సిడ్ చేయలేకపోతున్నావు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి గురించి కూడా అడుగుతా, అప్పుడు చెప్తారు. దీని గురించి చెప్తున్నాను సార్. యా, నేను ఉమ్, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదైతుందో మీరు ఎందుకు ఎల్సిడ్ చేయలేకపోతున్నా అని చెప్పి అంటున్నాను నేను. ఉమ్, ఓకే. ఇవాళ నీకు ఎవరు అడ్డు వస్తున్నారు? దానికోసం సిబిఐ ఎంక్వైరీ కోసం మరి ఏమైంది? కేంద్రానికి రాశాం నేను కదా. సిబిఐ ఏదైతే అప్పుడు రాయడంతో సరిపోదు కదా. కానీ అప్పుడు ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇప్పుడు కాబట్టి ఏ పార్టీ సిబిఐ కూడా ఎంక్వైరీ దేశమంతా గమనిస్తుందన్న మేము అడుగుతున్నా కాదు సార్. కూడా ఇప్పుడు ఏ కేంద్రం పార్టీ సిబిఐ కూడా వేయట్లేదని. దేశమంతా గమనిస్తుండ్రు. ఇక్కడ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల బీజేపీ కట్టగింపుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతోందా వాట్ ఈస్ ఇట్ యువర్ సీయింగ్? అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారని మీరు ఏమన్నా? మీ మొత్తం సర్వేలు చెప్తున్నాయి. మేమనేది ఏముందని మొత్తం సర్వేలు చెప్తున్నాయి.
ఆ ఇండిపెండెంట్ సర్వేలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేసుకున్న సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే 2023లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు తెలుసు, సీటు తెలుసు. 2024 జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో 0 సీట్లకు పడిపోయింది. దాదాపు 16% ఆఫ్ బీఆర్ఎస్ ఓట్ బీజేపీకి వెళ్ళిపోయింది ఎంపీ ఓట్లకు వచ్చేటప్పటికి. అంటే మీరు ఏ అంచనాతో, ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారు బీఆర్ఎస్ ఇప్పుడు బలంగా ఆ మారిందని? లెక్కను చూస్తే మీరు 23లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అంటే మీ అధికారానికి వస్తే నువ్వు బలపడాలి. ఇక్కడ ఏమైంది, రేవంత్ రెడ్డి ఈ లాస్టే వీళ్ళ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఏదైతే ఆయన ప్రాతినిధ్యం వహించిండో ఈ లాస్ట్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఏదైతే ఉందో ఆయన కొడంగల్ కాన్ఫరెన్స్ వస్తుంది కదా, ఈ లాస్ట్ మహబూబ్ నగర్. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారానికి వచ్చి ఇవాళ నువ్వు ఏదైతుందో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుందే పార్లమెంటే. బీఆర్ఎస్కు ఉన్న సీట్లన్నీ పోయినాయి కదా. బీఆర్ఎస్ పక్కన పెట్టా, ముందు నీ సంగతి ఎందుకు అది చెప్పు నువ్వు. ఇక్కడ అంటే ఏ ఓటైనా ఏదైతుందో ఎన్నికకు డిఫరెన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికకును పార్లమెంట్ ఎన్నికకు డిఫరెన్స్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నిక అనేది జాతీయ స్థాయిలో ఓటర్ ఆలోచన ఉంటాడు. జాతీయ స్థాయిలో ఓటర్ ఆలోచన చేసినప్పుడు ఏదైతుందో దట్ వెంట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. నార్త్ తెలంగాణ అంటేనేమో ఓటు కొంత మత ప్రాతిపదికలో చీలికుంది, మీకు కూడా తెలుసు. నీ హైదరాబాద్లో గెలవలేకపోయినావు నువ్వు, మల్కాజ్గిరి మహబూబ్నగర్ గెలవలేకపోయినావు నువ్వు అధికారం పెట్టుకొని. ఎవరి పర్సెంటేజ్ ఓటు తగ్గింది అంటే 8 సీట్లు గెలవటం అనేది విజయం కాదని అంటారు చెప్పండి. నన్ను అధికారంలో ఉండి నీ ప్రపోర్షన్ ఆఫ్ అసెంబ్లీ సీట్ తీసుకున్నాం కానీ హౌ కెన్ ఇట్ యూ కంపేర్? ఇలా బీజేపీ 7 స్థానాలు 8 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీలో, 8 ఉన్నాయి. 8 ఈ అసెంబ్లీ ఉన్న ఒక రాజకీయ పార్టీ 8 పార్లమెంట్ గెలిచింది. ఉన్న సీట్లన్నీ బీజేపీ కాంగ్రెస్ పంచుకుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మీకు బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది? పార్లమెంట్కి వచ్చారు కదా, తదుపరి స్థానిక సంస్థలకు వచ్చేవారు కదా ఏదైతున్నదో కాంగ్రెస్ 50% సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్ బీజేపీ 50% గెలుచుకుంది. అండ్ అపోజిషన్ ఆల్ అదర్ ఇండిపెండెన్స్ పుట్టుకేదా. సాధారణంగా లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోతాయి. మీరు ఎప్పుడైనా తీసుకోండి చెప్పంటే. అవును, అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఇట్ షోడ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తదుపరి ఇంకా మార్పు వచ్చింది. మార్పు మీకు ఎట్లా కనిపిస్తుంది? అంటే ఏదన్నా ఒక ఆధారం అని చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు ఏంటంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతం ప్రధానమే. అసలు వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి గ్రామీణ ప్రాంతం ఓటర్. పట్టణ ప్రాంతాలు ఏదైతుందో బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోయింది ఓటు. 3rd ప్లేస్ కాంగ్రెస్ వచ్చింది. ఆ గ్రామీణ ప్రాంత ఓటర్ ప్రధానంగా రైతాంగం, వీళ్ళ వ్యవసాయంపై ఆధారపడే ఒక రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు, వాళ్ళు మొత్తం అసంతృప్తి అయిపోయినరే. ఇలా రైతాంగానికి కదా రైతు భరోసా వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో ఐ థింక్ 5,000-10,000 ఇచ్చిండు అనుకుంటా కేసీఆర్ గారు. కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము 15,000 ఇస్తామని చెప్పన్నది. 3 పంటలు ఎగ్గొట్టింది. కానీ వాళ్ళు చక్కగా రైతు ప్రజా ఆశీర్వాద సభలు పెట్టుకొని మేము విజయోత్సవాలు మరి ఏం చేసుకుంటున్నారు. చేస్తురే వాళ్ళు నిజంగానే ఏదైతుందో మీరు చేసిన దాని మీద ప్రజలు రైతాంగం తృప్తిగా ఉంటే ఇన్ని ఆర్భాటాలు ఎందుకే? వీళ్ళ మద్దతు ధర కల్పించడమే, ధాన్యం కొనుగోలు. రైస్ మిల్కి పోయినప్పుడు అయితే ముందు ధర్మకాండ దగ్గర వే చేస్తారు. తూకం వేసిన తదుపరి ట్రక్ షీట్ ముందు ఇవ్వాలి, తదుపరి ట్రక్ షీట్ ఇస్తుండ్రు. మరి మీకు ధర్మకాండతో తూకం చేస్తే ఎంతైతే పేమెంట్ వస్తుందో దానికి అనుగుణంగా రైతుకు పేమెంట్ చెల్లింపు చేయాలి కదా. నువ్వు ఎందుకు చెల్లింపు చేయలేకపోయినావు నువ్వు? దీని వ్యత్యాసం ఏదైతుందో 10% కంటే అధికంగా ఉన్నది అక్కడ. అంటే ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు? రైస్ మిల్లర్తో కుమ్ముకు, అధికార యంత్రాంగం నిర్లిప్తత. దాని మీద రేవంత్ రెడ్డి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ విజిలెన్స్ చేస్తారు. ఎంక్వైరీ దేని మీద? మిల్స్లలో వరిధాన్యం ఏదైతుందో మాయం కావడం మీద వేసిండ్రు. ఇవాళ చూసాను, నేను కూడా చూసాను. నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఇట్స్ రైట్ థింగ్. రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు, మంచి పని చేసిన కాదనటం లేదు. వీళ్ళ మిల్స్లో ఏదైతే ధాన్యం కన్వర్ కావడం ఏదైతుందో యూ హావ్ టు ఫైండ్. దీని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. డెఫినెట్లీ నేను ఐ విల్ ప్రూవ్ ఇట్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను మార్కులని కాదే, నేను యాక్చువల్లీ బేసికల్లీ ఐ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పని స్ట్రగుల్ చేసింది. వీళ్ళు ఎన్నికల ప్రణాళిక రూపొందించడంలో నా యొక్క ఆలోచన కూడా సూచన కూడా చేసినా చెప్పంట. ఆలోచన ఇవి కూడా ఏదైతుందో అమల్లోకి రాలేకపోవడంతో వీళ్ళ ప్రజల అసంతృప్తి పేరుకపోయింది.
కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయాడు కాబట్టే మేము ఇవ్వలేకపోతున్నాం చూడు అంటున్నారు సార్, కదా. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసి నువ్వు అంటున్నావు. నువ్వు వచ్చినాక ఏం చేసినవే? ఆయన 4 లక్షల కోట్ల అప్పు ఆయన చేసిండు. 10 ఏళ్ళు రాజ్యం చేసి ఓ 4 లక్షల కోట్లు ఆయన అప్పు చేసిండు. నువ్వు 2.5 సంవత్సరాలు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. మరి కానీ మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, అక్కడ చూస్తే ఖాళీ గిన్నెలు మరి అది ఉన్నాయి. తెలియకుంటే ఎట్లనే? నువ్వు లంక బిందెలు అనుకుంటే ఎట్లనే? ఆ, రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు లంక బిందెల మీదనే దృష్టి, ఏం దొరుకుద్దో అందులో అని చెప్పని. ఆయన ఫ్యూచర్ సిటీ చెప్పి దాన్ని వెనక పడ్డా. ఆ ఫ్యూచర్ సిటీలో ఎవరికి ఏమొస్తుందో తెలియదు, కానీ అక్కడ నువ్వు కాన్సన్ట్రేషన్ చేసేది ఏదైతుందో తెలంగాణ ఇతర గ్రామీణ ప్రాంతం మీద రైతాంగం పట్ల ఇప్పుడు మహిళలను ఆడబిడ్డలు కోటిషలు చేస్తా అని చెప్పి అంటాడే. వాళ్ళకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి నెలకు. కానీ ఇప్పటికీ చెప్తున్నాడు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు సార్ చేస్తాను. నేనేమంటున్నా, మహిళలకు ఏదైతుందో ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని అన్నాడు. మీకు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు కూడా చూసింది కదా. అవును. ఇప్పుడు 30 మాసాలు గడిచిపోయింది. 30 మాసాలు ఇంటూ 2,500 ఎంత అవుతుందన్నా? 30 ఇంటూ 20 60,000, 30 ఇంటూ 5 15,000, 75,000 రూపాయలతో బొక్క కొట్టినావు. ఇప్పుడే 75,000 బొక్క కొట్టినావు అని చెప్పంటూ నేను. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలో చేస్తుందా ఇవన్నీ చేయడానికి? చేయలేకుండా నువ్వు ఏ విధంగా కార్యక్రమం రూపొందించినావు? నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, రేవంత్ రెడ్డి మాట నమ్ముతారో నమ్మరో అని చెప్పని రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండే. మేము మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 2వ సంవత్సరం 1 లక్ష భర్తీ చేస్తాం, తదుపరి ఎవ్రీ ఇయర్ 1 లాక్ అన్నాడే. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడుస్తున్నది అంటే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. 30 మాసాలు గడుస్తూ 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినావా? కానీ లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పే లెక్కలు కూడా 60,000 కదరా. అవును, 60,000 70,000 ఆయన అని చెప్పే చెప్తున్నారు. లెక్కలు 60,000. ఉమ్. వీళ్ళ రైతుల్లో గ్రామీణ ప్రాంత ప్రజానీకంలో అసంతృప్తి ఏర్పడడానికి కారణం ఎవరు? వీళ్ళ దళితులకు ఏదైతే కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండా కొత్త పేరకు. దళిత బంధు ఎక్కడ అమలు కాలేదు కదా, ఒక్క హుజరాబాద్ ఒకటి యాజ్ నియోజకవర్గం. ఇనిషియేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ప్రతి నియోజకవర్గం ఒక మండలం చేసిండు. బట్టిగారి నియోజకవర్గంలో ఒక మండలం చేసిండు. అంటే కేవలం ఈటెల రాజేంద్రను ఓడించడానికి కదా ఇది దళిత బట్టిగారి బంధు వచ్చింది. నియోజకవర్గంలో కూడా ఒక మండలం చేసిండు. ప్రతి కాన్సెన్సీలో చేసిండు. కానీ అమలైంది మాత్రం ఒక హుజరాబాద్. నో 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 ప్రతి కాన్సెన్సీలో మీకు ఏదైతుందో ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇంప్లిమెంటెడ్ ఇన్ హుజరాబాద్ No, no, no. కాన్స్టిట్యున్సీ. ఎంటర్ స్టేట్, ఈవెన్ జగిత్యాల ఆల్సో ఐఎమ్ టెల్లింగ్. ఎట్లా ఉంది మీకు కంపేర్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంతృప్తికరంగా ఉన్నట్టయితే నేను బీఆర్ఎస్కి ఎందుకు వస్తా? 40 సంవత్సరాల అనుబంధం తెంచుకొని బయటకు రావడం అంటే మామూలేనానే? ఎందుకు వచ్చింది చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నీకు ఏం చేయమంటావే? కానీ డెమోక్రసీ ఎక్కువగా ఉండేది నేషనల్ పార్టీలో, ముఖ్యంగా బీజేపీలో కూడా తక్కువే, కానీ కాంగ్రెస్లో ఎక్కువ ఉంటుంది. యు ఆర్ రైట్, 100% కరెక్ట్. మీరు ముఖ్యమంత్రిని తిట్టి పిసిసి ప్రెసిడెంట్ తిట్టు కూడా గాంధీ భవన్కి వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళ పక్కనే కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. నేను యు ఆర్ మీకు రైట్, 100% ఆ కరెక్ట్. స్వేచ్ఛ మీకు బీఆర్ఎస్లో ఉంటుందా? నేనేమంటున్నా సార్, మీరు 100% కరెక్ట్ అంటున్నాను. అది ఒకప్పుడు ఉమ్. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరో అది కనుమరుగైంది. డెమోక్రసీ లేదు. ఆ కనుమరుగైంది. ఆ జాతీయ భావన అనే కాదు, జాతీయ పార్టీ అనే ఆలోచన విధానం కనుమరుగైంది. ఇట్ హాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓన్డ్ బై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు ఒక కమాండ్ ఉండాలి కదా. పైన హైకమాండ్ ఉంది. రాహుల్ అదే గాంధీ, అంటున్నా సార్, అదే మల్లికార్జున అంటున్నా కదా. ఆ. నేను రేవంత్ రెడ్డి గారితో డెఫర్ అయి ఓ సంవత్సర కాలం పోరాటం చేసిండే. మళ్ళీ జీవన్ రెడ్డి ఏదైతుందో అసంతృప్తికి లోనైండు, రేవంత్ రెడ్డితో డెఫర్ అవుతున్నాడు. ఏంది రీజన్? మరి జగిత్యాలు ఏదైతుందో ఇవాళ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మన కాన్స్టిట్యూషన్ ఏదైతుందో సంకలం పెట్టుకొని ఏదైతుందో యాంటీ డిఫెక్షన్ ఎవరన్నా పాల్పడ్డట్టే సబ్జెక్ట్ మీరే రద్దు కావాలి, రేవంత్ రెడ్డి రాళ్ళబట్టి కొట్టాలని చెప్పి అన్నాడు. ఈయన హక్కులు చేర్చుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా బహిరంగ సభలో చెప్పాడు, జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేసింది నాకు కాంగ్రెస్ తక్కువ పార్టీ. నువ్వేందే చేసేది నాకు? 5 సార్లు కాదు సార్, ఐదు సార్లు ఎమ్మెల్యే చేసింది నేను చంద్రమౌళి గారు, నాకు ఆయన చేసేది ఏంటి? నాకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఒకటి సార్ నా నాయకత్వాన్ని గుర్తించింది. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీకి ఇచ్చాం, 2 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిన, అయినా కూడా స్వార్థపూరితంగా కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్లోకి వెళ్ళాడు అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక్కటి సార్, నేనేమంటే నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండ్రే. ఉమ్. 2018లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్గా ఏదైతుందో 80% వాళ్ళు అధికారానికి వచ్చారు. అసలు ఒక విధంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది అని భావించే పరిస్థితి లోపల నేను కంటెస్ట్ చేసిన.
మొత్తం ఎంటైర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి లోపల ఒకే ఒక్క ఇద్దరు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు. నేను 2 సార్లు మొన్న పార్లమెంట్‌కి అవకాశం ఇచ్చినా నాకు అవకాశం ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికలు పోటీ చేయడానికి నా అభ్యర్థిగా ఎంపిక చేసింది. మొన్న 24లో పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినని చెప్పంటే నన్ను ఏబుల్ క్యాండిడేట్‌గా మీరు చూసి చేసిందా? లేకుంటే ఏమైనా మెహర్బాన్ చేసినాం అనుకుంటున్నారా? జీవన్ రెడ్డి అంత ఏబుల్ క్యాండిడేట్ అయితే 2018లో 2023లో ఎందుకు గెలవలేదు? నేను 96లో ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రమంతా చంద్రబాబు తెలుగుదేశం ప్రభంజనంలో ఏదైతే ఉందో, నేను జగిత్యాలకెళ్ళి ఏదైతే ఉందో 1,00,000 ఓట్లు పోలైతే 54 ఓట్లతో గెలిచొచ్చిందే. 2014లో ఏదైతే ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల 13 స్థానాలలో 12 ఓడిపోతే ఒక్కరిని గెలిచొచ్చింది నేను. మొత్తం ఉత్తర తెలంగాణలో 2 సీట్లు గెలిచాం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. దాని సంగతి లెక్క పెట్టరేంటన్నా అంటున్నాను నేను. ఒక ఓటు ఒకసారి నేను ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు కాక. మీకు కూడా అవకాశం ఇచ్చారు కదా, మీరు అసెంబ్లీలోకి ఓడిపోతే మీకు నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. ఏదైతున్నదో అన్న అవకాశం నాకు అని అనకండి అంటున్నాను. మల్కాజ్గిరి గెలిచింది ఆయన ఎందుకు నిలబెట్టుకోలేకపోయిండు? మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచినోడు ఏదైతున్నదో ఆయన ముఖ్యమంత్రి అయింది కదా సార్. ఇవల్ల మొత్తం మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీలు ఉంటే 7 ఓడిపోతాడే. ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. నేను ఒక్క అసెంబ్లీ ఓడిపోయినా, నేను ఎమ్మెల్సీ ఉన్నా, మరి నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదే? కానీ రేవంత్ రెడ్డి ఒక్క మల్కాజ్గిరి ఓడిపోయిన అంటున్నారు, రాష్ట్రం అంతా తిరిగి పార్టీని గెలిపించిన బాధ్యత ఆయన అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయిండే? మరి రేవంత్ రెడ్డి గెలిపించినోడు అయితే మళ్ళా మొన్న మల్కాజ్గిరి ఎందుకు గెలిపించలేదు? మహబూబ్నగర్ ఎందుకు గెలిపించలేదు? నా లాంట్లో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డదంటే దానికి ఎవరు బాధ్యుడు? రేవంత్ రెడ్డి కాదా? ఒక్క మాట చెప్పండి, జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ 40 ఏళ్ల అనుబంధం తెంచుకోవడానికి ఒక సింగిల్ రీజన్, సింగిల్ లైన్లో చెప్పండి. ఇవాళ నేను ప్రాతినిధ్యం వహించినట్టుండే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్, నేను మొన్న కంటెస్ట్ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్ జగిత్యాల. అక్కడ ఏదైతుందో మున్సిపాలిటీలు 50 స్థానాలు ఉంటే కౌన్సిలర్సే 30 టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాడే. అవుట్ ఆఫ్ 50 కౌన్సిలర్ సీట్స్ ఏదైతున్నదో 50లో 30 టీఆర్ఎస్ వానికి ఇచ్చి 20 ఏదైతుందో ఆయన తీసుకోగా మిగిలిన కాంగ్రెస్ వానికి ఇచ్చినాక నన్ను కాంగ్రెస్ ఏమని కొనసాగమంటావు నువ్వు? బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరిన తర్వాత కదా కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వానికి కాంగ్రెస్ అని, బీఫామ్ వచ్చినాక కాంగ్రెస్. కేవలం సంజయ్ కుమార్ని చేర్చుకున్నారు పార్టీలో, తనకు భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్లో చేరిన మాట నిజం కాదు. నా భవిష్యత్తు ఏదైతుందో నేను తీర్చిదిద్దుకున్నా. నేనేదైతుందో ప్రతిపక్షంగా అధికార పార్టీలో పోలే. దయచేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, గమనించాల్సింది, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడే కానీ ఏదైతుందో అధికార పార్టీ మొగ్గు చూపుతాడు. కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాల అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2.5 సంవత్సరాల అధికారం ఉండేది ఉన్నది. అటువంటి అధికార పార్టీ వదులుకొని నేను ప్రతిపక్షంలోకి వచ్చిన. ప్రతిపక్షానికి ఎప్పుడు భవిష్యత్తు? 2.5 సంవత్సరాల తదుపరి నాకు భవిష్యత్తు అవకాశం వస్తే. ఎవడనేదితో చెప్పండి, రాజకీయాలు ఇంతవరకు ఏదైతుందో ప్రతిపక్షం గల అధికార పార్టీలో పోయినటువంటి ఒక నీకు కోకొల్ల ఉదాహరణ చెప్తానే నేను. అధికార పార్టీకి వెళ్ళి ఏదైతున్నదో ఇంకా 2.5 సంవత్సరాల అధికారం ఉండంగా వదులుకొని ప్రతిపక్షంకి వచ్చినోడు ఎవడని ఉంటాడు? ఈ 2.5 సంవత్సరాలు అయితే రోడ్డు మీద పోరాటం చేయాలి కదా. మీ కాంగ్రెస్లో పొగబెట్టారు అంతేనా? ఎగ్జాక్ట్లీ. కానీ జీవన్ రెడ్డి జగిత్యాల ఏరియాలో కాంగ్రెస్ను ఎదగకుండా చేసిండు, సెకండ్ క్యాడర్ లేకుండా చేశాడు అనేది ఆరోపణ ప్రధానంగా ఉంది. ఇప్పుడు లేనిదే ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవని లోకల్ బాడీస్ అన్ని ఒక జగిత్యాల ఎందుకు గెలుచుకుంటూ వచ్చింది? ఆయన ఒక్కటి తప్ప జీవన్ రెడ్డి తప్ప అక్కడ ఇంకొక నాయకుడే కనిపించాడు. నేనేమంటున్నాను సార్, ప్రతిసారి నా ఎంపీపీలు నేనే గెలిచిన, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను 1995 ఐ విల్ కోట్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఏదైతుందో మొత్తం రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి భయపడ్డారు. ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం ఆల్ ది 5 మండల్ ప్రెసిడెంట్స్, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్సే నేను అన్ని గెలిచిన. కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంది? బీఆర్ఎస్ హామీ లేదు సార్. నేను రాజకీయంగా ఏదైతుందో ఒప్పందాలు ఉండయి, వాగ్దానాలు ఉండయి. చాలా మంది ఏదో హామీ తీసుకొని వస్తుంటారు. నాకు అటు ఒప్పందాలు లేవు, వాగ్దానాలు లేవే. నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఏదో పొమ్మలు లేక పొగబెట్టింది అన్నారు కదా మీరు. నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అనేది సాధ్యం కాకుండా అయిపోయింది.
కాంగ్రెస్ పార్టీ కొనసాగడం అనేది సాధ్యం కాకుండా అయిపోయింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు. నేను ఎమ్మెల్సీ ఎంపిక అయిన తర్వాత ఏది ఇస్తుందో ప్రశ్నించే గొంతుగా నేను నిలబడతా అని చెప్పాను నేను. జీవన్ రెడ్డి ప్రశ్నించే గొంతుక కావడం వెనకాల కారణం తనకు మంత్రి పదవి రాకపోవటమేనా? మరి మంత్రి పోయినాక ఏడాది తర్వాత నేను మంత్రి ఎప్పుడు వద్దు నేనేం అట్లయితే అప్పుడే రియాక్ట్ అయ్యింది నేను. తనకన్నా జూనియర్లు సార్, మంత్రి నేనేమంటున్నా, తనకన్నా జూనియర్లు మంత్రులు నేను అయిపోతున్నారు. చంద్రమౌళి గారు, నేను ఎమ్మెల్సీగా ఉండి వాస్తవంగా నేను నాకు మంత్రి రావాలి. మీకు బాధ ఉందా లేదా No, no, చెప్పండి. లేదు, లేదు, మీకు లేదు, లేదు, లేదు. సరే మంత్రి రావాలని నాకు అర్హత ఉన్నది. అర్హత ఉంది. మీరు ఆనెస్ట్ గా చెప్పండి, నిజాయితీగా మీకు మనసులో నేను నిజాయితీ మీకు చెప్తున్నా, మనసులో బాధ నాకు ఉందా లేదా? మంత్రి పదవి గోల్ టార్గెట్ అయినట్టయితే నేను ఢిల్లీ పోదు. ఉమ్. నేను పోలే. నేను ఎందుకు- పోలే. ఎందుకు పోలేదు? అంటే హైకమాండ్ విల్ డిసైడ్. ఇప్పటికీ చాలా మంది పోయి పైరవి పోలే. చేస్తూనే ఉంటారు. నేను పోలే. ఉమ్. యూ కెన్ చెక్ ఇట్. యూ కెన్ చెక్ ఇట్. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఉన్నది కదా. వాళ్ళ 23లో ఆయన మెజారిటీ వచ్చిన తదుపరి ఏదైతే నవంబర్లో ఆయన ఎప్పుడైతే క్యాబినెట్ ఫార్మేషన్ చేస్తున్నాడో లెట్ హైకమాండ్ అండ్ లెట్ చీఫ్ డిసైడ్ అని చెప్పని కూర్చొని తప్ప ఏదైతే ఉందో నేను ఎక్కడ పైరులు చేయలేదే. అంటే నేను అడుగుతుంది మీకు మంత్రి పదవి మీద ఆసక్తి లేకనా? ఆసక్తి లేక కాదు. ఆసక్తి లేక కాదు. డెఫినెట్లీ ఆసక్తి ఉంటుంది. ప్రజా జీవితం లోపల పదవి మీద ఆసక్తి లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఐ థాట్ హైకమాండ్ విల్ రికగ్నైజ్ మీ. ఓకే. నా కాంట్రిబ్యూషన్స్ గుర్తిస్తుందని చెప్పి భావించింది నేను. సరే ఆల్ లెట్ వాట్ ఎవర్ క్యాస్ట్ కాంబినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అవకాశం రాలేదు. నేను ఈవెన్ దెన్ ఐ స్టూడ్ బై రేవంత్ రెడ్డి. మీకన్నా జూనియర్లు మంత్రులు అయిపోయిన బాధ మీకు? నేనేమో సార్ ఇప్పుడు అది మనసులో ఉన్నదా లేదా పక్కన పెట్టండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది కాంగ్రెస్ పార్టీ? తుమ్మల నాగేశ్వరరావు గారు వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ టు ది కాంగ్రెస్ పార్టీ? ఏం చేస్తాం ఇవాళ? ఎవరి కోసం వచ్చింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ నుంచి ఏం హామీ తీసుకోలేదని మీరు అంటున్నారు. బయట ఉన్న వాదన మీ కోడలు చరిష్మారెడ్డి గారికి జగిత్యాల అసెంబ్లీ మీకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఈ హామీ ఇచ్చారా నాకు లేదా? ప్రజా జీవితం ఇంతవరకు ఏ హామీ ఎవరితో లేదు. నాకు అవకాశం వస్తే జగిత్యాల అసెంబ్లీకి వెళ్ళి నేనే పోటీకి అభ్యర్థిగా ఉండాలని నాకు ఆకాంక్ష ఉన్నది. బయట జరుగుతున్న చర్చ సరే, ఎంతవరకు ఇవన్నీ నిజం? పక్కన పెట్టి నేను చెప్తున్నా కదా, నేను చరిష్మారెడ్డి కాదు జగిత్యాల సార్, నేను నుంచి చెప్తున్నా కదా రేపు అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ వెళ్ళే ఆకాంక్ష నాకు ఉన్నదని చెప్తున్నాను నేను. నా ఫ్యామిలీకి వెళ్ళి వారసత్వాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి అనుకుంటే 4 ఏళ్ళు నాది ఏకఛత్రాధిపత్యం వచ్చిందే కాంగ్రెస్ పార్టీలో. నా 3 కొడుకులు ఉన్నారే రాజకీయ వారసులుగా. నేను మొన్న ఎమ్మెల్సీ నాకు 2 సంవత్సరాల పదవి కాలం ఉండే. 2 సంవత్సరాల పదవి కాలం ఉండే. ఏదో కొడుకుని ఏదైతే ఎమ్మెల్యే పోటీ చేసి పెట్టేస్తే అవకాశం ఉండే కదా నాకు. అవును. మరి ఎందుకు పెట్టుకోలేకపోయినా? ఎందుకు పెట్టాలని ఆలోచన రాలేదు నాకు? ఎందుకు రాలేదు చెప్పండి? నేను ప్రజాదిలో కొనసాగుతున్నాను. స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ ఎనర్జెటిక్. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. వాట్ ఎవర్ ఇస్ ది ఏజ్, స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ ఎనర్జెటిక్. అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేయాలి ఆసక్తి నాకున్నది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏడికెళ్ళి చేస్తారు అని చెప్పంటే ఇంతవరకు జగిత్యాలకి వెళ్ళి ప్రాతినిధ్య వయస్సుకు వచ్చిన కాబట్టి అవకాశం ఉంటే జగిత్యాలకి వెళ్ళి చేయాలని ఉంటుంది. ఓకే. మీ ఇంట్రెస్ట్ అయితే జగిత్యాల. సహజం అది. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.